హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నర్సరీని. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే మొదటగా తారీఖు తెలుసుకుందాము. ఈరోజు తారీఖు 12వ తారీఖు మార్చి నెల 2025 బుధవారం. ఈరోజు మిర్చి యాటికి దగ్గరగా 1,40,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఈ 1,40,000 బస్తాలే కాకుండా ఇంకా గోడాల్లో కూడా కొద్దిగా దిగడం జరిగింది. అది కాకుండా రైతు సోదరులు ఏసీలకు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే మిర్చి యార్డ్కి వచ్చింది 1,40,000 బస్తాలు. మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. కొంతమంది రైతు సోదరులు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. దాని కారణంగా రేట్లు వినలేకపోవడం వల్ల కామెంట్స్లో అడుగుతున్నారు రేట్ ఎలా పడుతుందన్న అనేసి. దానికి మనం సమాధానం కూడా చెబుతున్నాము. కానీ దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు అయితే మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే 341 కనుక వచ్చేసి మిర్చి మార్కెట్ మీడియాలు 9,500 కాంచి 10,200 వరకు అయితే పడుతుంది. మీడియం బెస్ట్లు 10,500 నుంచి 11,400, బెస్ట్లు 11,800 నుంచి 12,600, సూపర్ బెస్ట్లు అయితే 13,000, డీలక్స్లు 13,500 అండి. సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక ఉంటే 14,000 అయితే వేయడానికి అవకాశం ఉంది. 14,000 పడుతుంది, అది కూడా ఎక్కడన్నా ఒక్కసాటే. సుపీరియర్ క్వాలిటీ అయితే ఎక్కువగా రావట్లేదు, ఎక్కువగా బెస్ట్లు అయ్యే ఎక్కువ వస్తున్నాయి. సూపర్ బెస్ట్లు ఏడన్నా ఒకసాట, డీలక్స్ ఏడన్నా ఒకసాట. సుపీరియర్ క్వాలిటీ రేరు, ఎక్కడో ఒకటి తగులుతుంది, దాని వరకు 14,000 వేస్తున్నారు. తర్వాత మనం 3.5 మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు 9,500 నుంచి 10,000 వరకు, మీడియం బెస్ట్లు 10,300 నుంచి 11,000 వరకు అయితే నడుస్తుంది. బెస్ట్లు 11,200 నుంచి 11,900, సూపర్ బెస్ట్ అయితే 12,500, డీలక్స్లు అయితే 13,000, సుపీరియర్ క్వాలిటీ 13,300, 13,200, 100 అటు ఇటుగా అయితే పడుతుంది. తర్వాత 273 కనుక మనం చూసుకుంటే మీడియాలు 9,500 నుంచి 10,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియం బెస్ట్లు 10,300 నుంచి 10,800, బెస్ట్లు కనుకైతే 11,000 నుంచి 11,600, 11,700, సూపర్ బెస్ట్లు అయితే 12,000, డీలక్స్లు 12,500, సుపీరియర్ క్వాలిటీ కనుకైతే 12,800 నుంచి 13,000, 100 కుడేడంగా పడుతుంది. మరి బంగారం కనుక చూసుకుంటే మార్కెటు మీడియాలు 8,500 నుంచి 9,000, మీడియం బెస్ట్ 9,300 నుంచి 10,000, బెస్ట్లు అయితే 10,200 నుంచి 11,000 మార్కెట్ నడుస్తుంది. సూపర్ బెస్ట్ కనుక్కుంటే 11,500 అండి. డీలక్స్లు 12,000 పైన వేసే క్వాలిటీ అయితే రావట్లేదు. రైతు సోదరులు చాలామంది అయితే మార్కెట్ తగ్గిందనేసి చాలా నిరాశగా, తీవ్ర నిస్పృహత అయితే ఈరోజు ఉన్నారు. ఈరోజే కాదు, నిన్న మొన్న అంటే సోమవారం, మంగళవారం, ఈరోజు ఈ 3 రోజుల నుంచి కూడా మిర్చి మార్కెట్ కొద్దిగా మందంగా అవుతుంది. రోజు రోజుకి మార్కెట్ తగ్గుతుందే కానీ పెరగటం లేదు. అది తగ్గటానికి కారణం ఏమిటో అనేది అయితే అర్థం కావట్లేదు. మరి ఏం జరుగుతుందో కూడా అసలు ఆలోచించడానికి కూడా చాలా భయంగా అయితే ఉంది. తర్వాత 1081 రకం కనుక చూసుకుంటే మీడియాలు 9,000, మీడియం బెస్ట్ అయితే 9,300 నుంచి 9,800, 9,900, బెస్ట్లు కనుకైతే 10,200 నుంచి 10,600, 10,700, సూపర్ బెస్ట్ అయితే 11,000 నుంచి 11,500, 200 అటు ఇటుగా అయితే పడుతుంది. డీలక్స్ కనుకైతే 12,000. తర్వాత మనం బుల్లెట్ కనుక చూసుకుంటే మీడియాలు 8,500 నుంచి 9,000 వరకు, మీడియం బెస్ట్లు 9,300 నుంచి 10,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మరి బెస్ట్ కనుక చూసుకుంటే 10,200 నుంచి 10,800, 11,000, సూపర్ బెస్ట్ కనుకైతే 11,300, 11,400, 100 అటు ఇటుగా అయితే నడుస్తుంది. డీలక్స్ కనుకైతే 12,000 పైన వేసే క్వాలిటీ అయితే రావట్లేదు. రైతు సోదరులు అయితే 12,000 పైన అయితే చెప్పడం జరుగుతుంది, కానీ అంత క్వాలిటీ అయితే రావట్లేదు. తర్వాత రోమి 26 కనుక చూసుకుంటే మీడియాలు 9,300, 9,200 నుంచి చూసుకొని 9,800 వరకు అయితే మీడియాలు నడుస్తుంది. మీడియం బెస్ట్లు 10,000 నుంచి 10,600, 10,700, 100 అటు ఇటుగా. బెస్ట్ కనుకైతే 11,000 నుంచి 11,500,
సూపర్ బెస్ట్ కనుకైతే 11,800, డీలక్స్ కనుకైతే 12,000, సుపీరియర్ క్వాలిటీ అయితే 12,500. దాని తర్వాత కుబేరా కనుక మనం చూసుకుంటే 9,500 నుంచి 10,000 వరకు కుబేరా మీడియం క్వాలిటీ నడుస్తున్నాయి. మీడియం బెస్ట్ అయితే 10,300 నుంచి 10,800. బెస్ట్ కనుకైతే 11,000 నుంచి 11,600, 11,700. సూపర్ బెస్ట్ కనుకైతే 12,000. డీలక్స్ కనుక ఉంటే 12,500. రైస్ సోదరులు సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా ఒక లాట్ కనుక తెచ్చుకుంటే అది మటుకు 13,000, ఒక 100 అటు ఇటుగా అయితే పడుతుంది. రైస్ సోదరులారా, నేను చెప్పే ఒక్క మాట వినండి జాగ్రత్తగా. నేను మన ప్రతి వీడియోలో ఈ మాట చెప్పడం అయితే జరుగుతుంది. నేను చెప్పే రేట్లు మిర్చి యార్డ్లో పడే రేట్లు. మిర్చి యార్డ్లో పడ్డ తర్వాత మనం మచ్చుకెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు తక్కువ అయితే వ్యాపారస్తులు అడగడం జరుగుతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేను చెప్పే రేట్లు ఒక 100, 200 అటు ఇటుగా వేసుకోండి. ఎందుకంటే నేను చెప్పే రేట్లు యాడ్లో కాబట్టి మచ్చుకెళ్ళినప్పుడు తేడాగా ఉంటుంది. కాబట్టి అదొక చిన్న విషయాన్ని అయితే మీరు గమనించాలి. తర్వాత 334, సూపర్ 10 రకాలు, ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే 9,000 కానించి 12,500 అట్లా మార్కెట్ అయితే నడుస్తుంది. మీడియాలు అయితే 9,000 నుంచి 10,000 మధ్యలో, మీడియం బెస్ట్లు అయితే 10,200 నుంచి 11,000, బెస్ట్ కనుకైతే 11,300, 11,400 నుంచి 11,700, 11,800 అలా. సూపర్ బెస్ట్లు అయితే 12,000, డీలక్స్లు అయితే 12,500 అండి. అది యాడో ఒకటే పడుతుందండి. సుపీరియర్ క్వాలిటీ ఎక్కడా కూడా పెద్ద రావట్లేదు. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు మెతకలు చల్లదనాలు తెచ్చుకుంటున్నారు. సరైన డ్రై ఉంటల్లా, సరైన గ్రేడింగ్ ఉంటల్లా. డ్రై ఉంటే గ్రేడింగ్ ఉంటల్లా, గ్రేడింగ్ ఉంటే డ్రై ఉంటల్లా. మెతకలు కూడా తీసుకొచ్చుకుంటున్నారు. కొంతమంది నీళ్లు కొట్టి కూడా తీసుకొచ్చుకుంటున్నారు. దాని కారణంగా అయితే ఈ తేడా అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మనం తేజ మార్కెట్ కనుక చూసుకుంటే మిర్చి యార్డ్కి వస్తున్న మిర్చి బస్తాలలో అధిక శాతం అయితే తేజ రకం తీసుకోవచ్చు. ఒక 50% తేజాలు వస్తున్నాయి. మిగతా 50% అయితే మిగతా రకాలు చాలా ఉన్నాయి. ఒక 10 రకాలు దాకా ఉన్నాయి. ఆ 50% కూడా 10 రకాలు తీసుకుంటున్నాయి. దాని కారణంగా తేజాలు 50% రావటం వల్ల, క్వాలిటీలు కూడా అటు ఇటుగా రావటం వల్ల అంత సూపర్ డీలక్స్లు, సూపర్ బెస్ట్లు రావట్లేదు. ఎక్కువ మీడియం బెస్ట్లు, బెస్ట్ ఇవే వస్తున్నాయి. అయితే తేజ మార్కెట్ అయితే బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అది ఇది అయితే అంటున్నారు. ఎక్స్పోర్ట్ అయితే ఆగిపోయింది. బంగ్లాదేశ్కి అయితే ఇప్పుడు దాదాపుగా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది అనేసి అయితే కొద్దిగా అయితే అర్థమవుతుంది. చైనాకైతే కొద్దిగా లైట్గా ఏదో వెళ్తున్నట్టు చిన్న మూమెంట్. మరి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ ఎందుకు ఆగిపోయింది అనేసి అయితే మనకి ఇప్పుడు కొద్దిగా అర్థం కావట్లేదు. ఎక్స్పోర్ట్ కనుక మళ్ళీ స్టార్ట్ అయితే రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంది తేజాలకి. ప్రస్తుతానికైతే తేజ అయితే తిరుగుముఖం పట్టింది, అంటే కొద్దిగా వెనక్కి నడుస్తుంది అనేసి అయితే మనం చెప్పుకోవాలి. మరి తేజ కాయలు కనుక చూసుకుంటే మీడియాలు అయితే 10,000 నుంచి 10,600, మీడియం బెస్ట్లు 11,000 నుంచి 11,500, బెస్ట్లు కనుక అయితే 12,000, 12,500, ఒక 100 అటు ఇటుగా. సూపర్ బెస్ట్లు కనుక అయితే 12,800, డీలక్స్లు కనుక అయితే 13,000, 13,100, సుపీరియర్ క్వాలిటీ అయితే 13,300, 13,400 కూడా పట్టాల. రైతు సోదరులు అయితే చెబుతున్నారు 14,000 దాకా చెబుతున్నారు, కానీ మార్కెట్ అయితే పట్టలేదు. తర్వాత టెస్లా త్రిబుల్ వన్ కనుక మనం చూసుకుంటే ఇది మీడియాలు 10,200 నుంచి 10,600, 10,700 నడుస్తుంది. మీడియం బెస్ట్లు అయితే 11,200 నుంచి 11,800, 11,700, ఒక 100 అటు ఇటుగా. బెస్ట్లు కనుకైతే 12,200 నుంచి 12,500, సూపర్ బెస్ట్ అయితే 12,800, డీలక్స్లు కనుకైతే 13,000, సుపీరియర్ క్వాలిటీ అయితే 13,400. దాని తర్వాత మనం కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే కర్నూలు డీడీలు కూడా కొద్దిగా అంటే క్వాలిటీలు రావట్లే. ఎక్కువ చల్లదనాలు మెతకలే వస్తున్నాయి. ఈ మీడియం బెస్ట్లే వస్తున్నాయి. ఏడన్నా ఒక చాటే బెస్ట్, సూపర్ బెస్ట్ ఏడన్నా ఒక చాటే కానొస్తున్నాయి కర్నూలు డీడీలు. ఇది కనుక చూసుకుంటే మీడియాలు 9,000 నుంచి 9,500, మీడియం బెస్ట్లు 10,000 నుంచి 10,500, మరి బెస్ట్లు కనుక అయితే 10,800 నుంచి 11,400, సూపర్ బెస్ట్లు అయితే 11,700, 11,800, డీలక్స్లు అయితే 12,000. ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక్కుంటే 12,300, 12,400, లేకపోతే 12,500, అంతకు మించి అయితే లేదు. తర్వాత డాల్ఫై 3-1 కనుక చూసుకుంటే ఇది మార్కెట్ 8,500 నుంచి 12,000 వరకు అయితే నడుస్తుంది. 8,500 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,200 నుంచి 9,600 మీడియం బెస్ట్లు, బెస్ట్లు అయితే 10,000 నుంచి 10,800, 10,700, ఒక 100 అటు ఇటుగా. సూపర్ బెస్ట్లు అయితే 11,200 నుంచి 11,500, డీలక్స్ కనుకైతే 11,800 నుంచి 12,000, ఒక 100 అటు ఇటుగా అయితే
మార్కెట్ నడుస్తుంది. అయితే మనకి మిర్చి బస్తాలు రైతు సోదరులు తీసుకొస్తున్నారు కదా, వాళ్ళ కానించి ఒక ఆలోచన అయితే, ఒక మాట అయితే వినబడుతుంది చాలామంది రైతుల దగ్గర నుంచి. మిర్చి రేట్లు చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా తక్కువగా పడుతున్నాయి, అసలు ఏంది అనే ఆలోచనతో చాలామంది రైతు సోదరులు అయితే ఈ రేట్లకి అమ్మటానికి ఇష్టపడటల్లా. కాకపోతే బేరానికి అయితే తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి మా కాయలు ఈ రేటు పడుతున్నాయా, ఈ కాయలు ఈ రకం పడుతుందా, ఈ రేటు పడుతుందా అని ఒక అంచనా వేసుకొని ఈ అమ్మాలా వద్దా అని నిర్ణయం తీసుకొని చాలామంది రైతు సోదరులు అయితే ఏసీలో పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఆ ఏసీలో పెట్టే రైతు సోదరులు ఎవరు అంటే కొద్దిగా ఆర్థిక శక్తి ఎక్కువ ఉండి, పిల్లలు కొద్దిగా చదువుకొని సెటిల్ అయ్యి మనకి డబ్బులకి ఇబ్బంది లేదులే, ఈ కాయలు అమ్ముకొని బయట వడ్డీకి ఇవ్వాలా ఎందుకులే అనుకున్న రైతు సోదరులు, కొద్దిగా మిగులుబాటు ఉన్న రైతు సోదరులు అయితే మిర్చి బస్తాలు ఏసీలో పెట్టుకుంటున్నారు. మనకెందుకులే, పురుగు మందు కొట్లు అప్పు ఉంది, లేకపోతే పిల్లల చదువులు ఉన్నాయి, మనకి ఖర్చులు ఉన్నాయి, ఏసీలో పెట్టుకుంటే మనకి జరగదు, కుదరదు అనుకున్న రైతు సోదరులు అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. అదొక్క విషయం అయితే అర్థమవుతుంది. ఈ రేట్లు అమ్మటానికి చాలామంది రైతు సోదరులు అయితే ఇష్టపడలేదు. కొంతమంది అయితే తప్పనిసరి పరిస్థితులు అమ్ముతున్నారు, కొంతమంది అయితే ఏసీలో పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మరి ఏసీలో పెట్టుకున్న వాళ్ళు మంచి పని చేస్తున్నట్ట, లేకపోతే ఇప్పుడు కాయలు అమ్ముతున్న వాళ్ళు మంచి పని చేస్తున్నారా అని అయితే ఇప్పటికైతే అర్థం కాదు. ఒకవేళ భవిష్యత్తులో రేటు కన్నా పెరిగితే ఏసీలో పెట్టుకున్న వాళ్ళు ధన్యులు, ఒకవేళ రేటు పెరగలేదు అంటే కళ్ళంలో అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులు. మరి ఎవరు అదృష్టవంతులు, ఎవరు దురదృష్టవంతులు, ఎవరు ధన్యులు మనం తెలుసుకోవాలంటే కనీసం ఒక 3 నెలలైనా ఎదురు చూడాలి. తర్వాత మనం 2043 కనుక మార్కెట్ కనుక చూసుకుంటే ఇది 10,000 నుంచి 14,500 హయ్యెస్ట్ రేట్ నడుస్తుంది. 10,000 నుంచి 10,700 మీడియాలు, 11,000 నుంచి 12,000 మీడియం బెస్ట్లు, 12,200 నుంచి 13,000 బెస్ట్లు, 13,500 అయితే సూపర్ బెస్ట్, డీలక్స్లు 14,000. ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఆడన్న వస్తే 14,500 వేయడానికి అయితే అవకాశం ఉంది. అయితే మన గుంటూరు మిర్చి యార్డ్లో ఈ 2043 అయితే సేల్స్ తక్కువగా ఉంటుంది. ఈ 2043 సేల్స్ ఎక్కువగా ఆడుంటుంది అంటే కర్ణాటక రాష్ట్రంలో హుబ్లీ మార్కెట్లో అయితే రేట్ ఎక్కువగా పడుతుంది. ఎక్కువగా ఈ 2043 అనేది చాలామంది రైతు సోదరులు అయితే అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడికంటే అక్కడ కొద్దిగా ఎక్కువ రేటు పడుతుంది అనే ఆలోచనతో అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. అయితే అక్కడికి రేటు తేడా అయితే ఉంటుంది. కాకపోతే అలాగే దాని ఖర్చులు ఛార్జీలు కూడా చాలా ఉంటాయి, అది కూడా గమనించుకోవాలి. 2043కి మార్కెట్ అయితే వస్తుంది అనేసి చాలామంది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. అయితే అవకాశాలు అయితే 2043కి ఉన్నాయి మార్కెట్ రావడానికి. ఎందుకంటే స్టాకులు అయితే తక్కువగా వస్తున్నాయి అమ్మకాలకి. మరి చూడబోతే రేట్లు లేవు. కొద్దిగా వ్యాపారస్తులు, డబ్బు ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు కొద్దిగా 2043 కొనిపెట్టుకోవడానికి అయితే కొద్దిగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే 50,000 రూపాయలు అమ్మిన కాయలు 14,000కి 14,500కి సుపీరియర్ క్వాలిటీ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఆసక్తి అయితే చూపుతున్నారు ఏసీలో పెట్టుకోవడానికి. రైతు సోదరులు కూడా కొంతమంది ఎందుకులే ఈ రేటుకి అమ్మాల్సినంత పనే ఉంది, చూద్దాము, నీకు విస్తీర్ణం తక్కువ ఉంది, దిగుబడులు కూడా కొద్దిగా మోయనంగానే వచ్చాయి, రేటు పెరగడానికి అవకాశం ఉందని కొంతమంది రైతు సోదరులు కూడా ఏసీలో పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మరి తర్వాత మనం నెంబర్ 5 మార్కెట్ కనుక చూసుకుంటే కుడేడంగా 2043, 355, 341 వీటితో పాటు సమానంగా రేటు పడుతుంది ఈ నెంబర్ 5 అయితే. నెంబర్ 5 మార్కెట్ కనుక చూసుకుంటే 9,700, 9,500 నుంచి 14,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. మీడియాలు 9,700 నుంచి 10,200, మీడియం బెస్ట్లు 10,500 నుంచి 11,400, 11,300, ఒక 100 అటు ఇటుగా. బెస్ట్ అయితే 11,800 నుంచి 12,600, సూపర్ బెస్ట్లు అయితే 13,000, డీలక్స్లు అయితే 13,500, సుపీరియర్ క్వాలిటీ అయితే 14,000 అయితే మార్కెట్ నడుస్తుంది. మరి మన ఆర్మర్ గురించి కనుక చూసుకుంటే ఆర్మరు నాకు తెలిసి మార్కెట్లోకి వచ్చి ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది ఈ రకం వచ్చేసి. ఆర్మర్ వచ్చిన కొత్తలో అయితే మంచి స్పీడ్గా బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా బాగానే ఉంది ఆర్మర్. లాస్ట్ ఇయర్ కళ్ళాల్లో నాకు తెలిసి ఆర్మర్ 14,000, 15,000 వరకు కొన్నారు. కానీ ఇప్పుడు మార్కెట్ మరీ ఘోరంగా అయితే ఉంది ఆర్మర్. ఇది కనుక మార్కెట్ చూసుకుంటే 8,400 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్ నడుస్తుంది. 8,400 నుంచి 9,000 వరకు మీడియాలు, 9,200, 9,300 నుంచి 9,800 వరకు మీడియం బెస్ట్లు కనుకైతే 10,000 నుంచి 10,500, సూపర్ బెస్ట్లు అయితే 10,700, ఒక 100 అటు ఇటుగా. డీలక్స్లు కనుకైతే 11,000, ఇంకా 11,000 పైన వేసే క్వాలిటీలు అంత సుపీరియర్ క్వాలిటీలు అయితే రావట్లేదు. దాని తర్వాత క్లాసిక్ కనుక చూసుకుంటే మార్కెట్లో అతి తక్కువ పడుతున్న రేటు ఏదైనా ఉంది అంటే ఆర్మరు, క్లాసిక్ ఇయే.
క్లాసిక్ రేట్ కనుక చూసుకుంటే 8,000 నుంచి 10,500 10,700 అయితే మార్కెట్ నడుస్తుంది. తర్వాత మనం షార్క్ వన్ కనుక చూసుకుంటే షార్క్ వన్ పర్వాలేదు, రేట్ అయితే బాగానే ఉంది, మరి అంత తీసివేతకైతే లేదు. ఇది 9,300 నుంచి 12,500 వరకు అయితే షార్క్ వన్ నడుస్తుంది. మీడియాలు 9,300 నుంచి 9,800 మీడియం కాయలు. మీడియం బెస్ట్లు అయితే 10,000 నుంచి 10,700. బెస్ట్లు కనుకైతే 11,000 నుంచి 11,500. సూపర్ బెస్ట్లు కనుకైతే 11,800. డీలక్స్లు అయితే 12,000. సుపీరియర్ క్వాలిటీ అయితే 12,500. చూశారు కదా రైతు సోదరులారు, ఇప్పుడు దాకా మనం చెప్పిన రేట్లు. మీకు కనుక మనం చెప్పిన రేట్లు నచ్చి మీకు బాగా అర్థమైతే మన వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.